మహిళలు అంటే పూర్వకాలంలో వంటింటికే పరిమితం అయి ఉండేవారు. కానీ ఇప్పటి మహిళలు ఎందులోనూ మగవాళ్లతో తాము తీసిపోమంటూ నిరూపించుకుంటున్న పరిస్థితి. ఏ రంగం చూసుకున్నా పురుషులతో మహిళలు సమానంగా పోటీ పడుతున్నారు. గ్రామ సర్పంచ్ నుంచి భారత రాష్ట్రపతి వరకు మహిళలు ప్రతి రంగంలో కూడా తమ ఉనికిని చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే మహిళలు మాత్రం కొంచెం విభిన్నంగా మగవాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు. అలాని వేరేలా ఊహించుకుంటే పొరపాటే. సినిమాలు రాకముందు గ్రామస్థాయిలో కళారంగం, నాటక రంగం, వీధి భాగోతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అందులో మనం చూసుకుంటే సత్యహరిశ్చంద్ర, నక్షత్ర పాత్రధారులు మగవాళ్ళు స్టేజ్ మీద ఆ వేషాలతో అదరగొట్టేవాళ్ళు. కానీ మగవాళ్ళు వేసే పాత్రలను ఈ మహిళా మనులు ఆవులేలుగా వేస్తూ ప్రజల మెప్పును పొందుతున్నారు. మగవాళ్ళకి మేము ఎందులోనూ తీసిపోమంటూ చెబుతున్నారు. డ్రామా ఆర్టిస్ట్ మోహినితో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఇప్పటి కాలంలో మనం చూసుకుంటే మగవాళ్ళతో పోటీగా మహిళలు అన్ని రంగంలో కూడా తమ ప్రతిభను చాటుకున్న పరిస్థితి. గ్రామ సర్పంచ్ నుంచి దేశ రాష్ట్రపతి వరకు మహిళలు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. అయితే జనరల్గా మనం చూసుకుంటే సినిమాల రాకముందు నాటకాలు, అలాగే బుర్రకథలు, వీధి భాగోతాలు అనేవి ఉండేవి. అందులో పాత్రలు వేసే మహిళలన్నా సరే కొంత చులకన భావం అనేది ఉండేది. కానీ ఇప్పుడు నేను చూపించే మహిళ మగవాళ్లతో కూడా ధీటుగా తన ప్రతిభనైతే కనబరుస్తుంది. మగవాళ్ళతో ధీటుగా అంటే వేరేలా అనుకోకండి. ఎందుకంటే మగవాళ్ళు వేసే పాత్రధారులు సత్య హరిశ్చంద్ర, రాముడు, కృష్ణుడు అనే పాత్రధారులతో మెప్పిస్తుంది. ఒక మహిళగా ఉండి ఇలాంటి పాత్రలు వేయడం వెనక ఆంతర్యం ఏమిటి? ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మోహినితో మనం ఈ రంగంలో రావడానికి గల కారణాలు ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక మహిళ మీరు శ్రీకృష్ణుడు పాత్రధారణ అనుకుంటున్నాను. అసలు ఈ పాత్రధారణ వేయడానికి గల ముఖ్య ఉద్దేశం లేడీ పాత్రలో ఎంతమంది అయినా ముందుకు రావచ్చు సార్. కానీ ఈ పురుష వేషాలు ఎందుకు మనం చేయలేము? నాకు నటన వచ్చు, అది తల్లిదండ్రులు ఇచ్చారు. మరి నటన, వాయిస్, దేవుడిచ్చిన వాయిస్ ఉంది. ఈ వేషం అనేది ఎందుకు ట్రై చేయకూడదు? మనం ఎందుకు ఇందులో ముందుకు వెళ్ళకూడదు? ప్రతి విషయాల్లో కూడా పురుషులు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి తక్కువగా మనం ఎందుకు ఉండాలి? ఏదైనా మనం కూడా సాధించగలము. అది కళే కావచ్చు, అన్ని ఉద్యోగ రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు కదా. అటువంటప్పుడు ఈ పౌరాణిక నాటకంలో ముందుకు వెళ్ళకూడదని ఎందుకు ఆలోచించాలి? అందుకు ముందుకు వెళ్దామనే ఒక ఆలోచనతో ఈ పౌరాణికం అనేది వెనక పడిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందు ముందు ఇంకా పిల్లలకి అందరికీ ఇది తెలియచేయాలి, పురాణాలు మర్చిపోకూడదు అనే ఆలోచనతో ఈ వేషం నేను ఎంచుకున్నానండి. అమ్మ, చూసుకుంటే అసలుకి ఈ నాటకాలు వీధుల్లో ఎంతోమంది ప్రజల మధ్యన అసలు రావడమే మహిళలు తక్కువ. కానీ అందులో మీరు మహిళగా ఉండి ఈ పురుష పాత్రల్లో జనాల్ని మెప్పించిన పరిస్థితి. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఈ నాటక రంగంలో ఉన్నారు? నేను 11వ ఏట నుంచి ఉన్నాను సార్. నా తల్లిదండ్రులు ఇరువురు కూడా ఆర్టిస్టులే. అందువల్ల వాళ్ళను చూస్తూ నేను పెరిగాను కాబట్టి ఈ కళ అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటైంది. దానివల్ల ఇంకా మనం ముందుకు వెళ్దాము. మా అమ్మ నాన్నలే ఆ స్థాయిలో ఉండేటప్పుడు వాళ్ళని మించిన స్థాయికి మనం వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఈ కళారంగాన్ని ఎంచుకున్నాను సార్. దానికి మా అమ్మ నాన్న బాగా ప్రోత్సహించి అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ముందుకు తీసుకెళ్దాము అనే ఆలోచనతో 11వ ఏట నుంచే నేను ఈ హరిశ్చంద్రలో నక్షత్రగా, చంద్రమతిగా, అలాగే కృష్ణార్జున యుద్ధం కృష్ణుడిగా, అర్జునుడిగా, కురుక్షేత్రంలో కృష్ణుడిగా, బాలనాగంలో బాలనాగంగా, అటు స్త్రీ వేషాలు ఇటు పురుష వేషాలు అన్నీ చేస్తూ ముందుకెళ్ళి నాకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నాను సార్. మనం జనరల్గా చూసుకుంటే అప్పటి నాటకాలకి ఇప్పుడు నాటకాలకి ఆదరణ తగ్గిందని అనుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏంటి తేడా? తేడా అంటే నాటకాలు కొంచెం తగ్గాయి సార్. తగ్గలేదు అనడానికి ఏం లేదు. అప్పట్లో 100 నుంచి 110, 120 నాటకాలు సంవత్సరం ఆడేవాళ్ళం. ఇప్పుడు ఒక 50, 60 వరకు వచ్చేసాయి సకాను. ఎందుకంటే ఈ పిల్లలు యూత్ అనేది డాన్సులు, ఈవెంట్లు వీటినే ఎంకరేజ్ చేస్తున్నారు ఎక్కువగా. అందువల్ల ఇవి తగ్గాయి. అలా అని మా స్థాయి ఒక స్థాయికి ఎదిగినటువంటి ఆర్టిస్టులుగా మా డిమాండ్ మాకుంది సార్. దానివల్ల మాకు ఇబ్బంది ఏమైతే లేదు. ఈ రంగంలో ఒక మహిళగా ఎప్పుడైనా వివక్షతకు గురయ్యారా మీరు? ఏం లేదు సార్. మొదటి నుంచి నా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఇందులోకి రావటం వల్ల నాకు ఇప్పుడు ఫీల్డ్లో అయితే నాకు ఏ ఎదురు దెబ్బలు ఎప్పుడు తగలలేదు సార్. ఈ వేషంలో అందరూ ఆదరించారు, ప్రజలు ఆదరించారు, ముందుకు నడుస్తూనే ఉన్నాను. అలా వేషం పెంచుకుంటూ పెద్ద వేషాలకి ఇలా చేస్తూ పోవాలి అనే ఆలోచనతో అలా ఒక్కదాని వెంట ఒకటి వేషాలు ఎక్కువగా చేస్తూ
ముందుకు సాగుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని రంగాల్లో ఇప్పటికీ కూడా గ్రామ స్థాయిలో మహిళలు బయటికి రావాలంటే అసలు వేరేలా చూస్తున్న పరిస్థితి. అలాంటిది మీరు ఒక మహిళగా ఒక స్టేజ్ షోలు వేయడమే కాకుండా పురుష పాత్రలో కూడా మెప్పిస్తున్నారు. అసలుకి ఇప్పుడున్న మహిళలకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మహిళలకి ఎప్పుడూ కూడా తక్కువ కాదు. ఏ మహిళ కూడా ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అది వాళ్ళు గుర్తించలేరు. అలా అని భయపడుతూ వెనకడుగు వేస్తే మనం ఎప్పటికీ ఏమీ సాధించలేము సార్. ముందుకు వెళ్తూ మనకుండే టాలెంట్ని బయట పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నదే నా కోరిక. అంటే జనరల్గా మనం ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉన్నా సరే బయట సమాజంలో ఎప్పటికి కూడా మహిళని చులకన భావంతో చూస్తున్నారు. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ముల వరకు, అంటే ఏ విధంగా చూసుకున్నా సరే మహిళ అనేసరికి చిన్న చూపు. అంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే అబ్బాయికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అమ్మాయికి ఇవ్వట్లేదు. దీన్ని మనం మీరు మీ సైడ్ నుంచి ఒక పురుష పాత్రలో మీరు జనాలను కూడా అలరిస్తున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏదైనా సరే ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగల శక్తి మహిళకి ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎదురు దెబ్బలు ఎంత తిన్నా సరే పడి లేవాలి, చెయ్యాలి, మనం ముందుకు పోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అది కొంతమంది పిరికితనంతో డ్రాప్ అవుతారు, కొంతమంది ముందుకు సాగుతూ ఉంటారు. కానీ భయపడకూడదు సార్. ఈ రోజుల్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు మనం చూసుకుంటే గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్రపతి వరకు మహిళలకి అగ్రతాంబూలం. అలాంటి మహిళలకి మీరు ఏ విధంగా, అంటే ఇంకా ప్రోత్సాహకరంగా ఏ విధంగా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఇన్స్పిరేషన్గా అంటే ఎవరికి ఉన్న టాలెంట్ని వాళ్ళని బయట పెడుతూ ముందుకు సాగాలన్నదే నా కోరిక. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా ఆ టాలెంట్ని మనం రుజువు చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా తగ్గకూడదు. తగ్గితే మాత్రం మనం ఏమీ సాధించలేము సార్. అది ఏ కళ అవ్వచ్చు, ఏ ఉద్యోగం అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడం అన్నది చాలా అవసరం సార్. అంటే ఒక ఇంటిని చక్కబట్టి ఇంటిని మెయింటైన్ చేసే మహిళకి గుండె ధైర్యం ఎక్కువ అంటారు. మగవాళ్ళతో చూసుకుంటే ఎంత గుండె ధైర్యం ఉన్న మహిళ ఇప్పటికి కూడా వంటింటికే ఎందుకు పరిమితం అవుతుంది? అది కొంతమంది చులకన భావంతో చూడడం వల్ల అది కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు సార్. అలా ఆగకూడదు అన్నదే నా కోరిక. ఖచ్చితంగా చులకన భావనతో చూసినటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఖచ్చితంగా ఒక ఆడది ముందుకు నడిచి వాళ్ళని మనం ఓడించలేము అన్న భావన కలిగించాలి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే. అంటే ఇప్పుడు ఈ మగ పాత్రలో మీరు కనిపిస్తున్నప్పుడు ఎవరైనా సరే మీకు మనసును ఒప్పించే మాటలు ఎక్కడైనా విన్నారా మీరు ఇలాంటి రంగంలో వచ్చే? ఇంతవరకు ఈ రంగంలో నాకు అటువంటి ఎదురు దెబ్బలు తగలలేదు సార్. ఖచ్చితంగా నన్ను అభిమానించి ప్రోత్సహించి చాలా చాలా బాగా చేశారు, మీరు గ్రేట్ మేడం గారు అంటూ ముందుకు నడిపించారే తప్ప మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంతవరకు కూడా నాకు ఫీల్డ్ విషయంలో అయితే ఎటువంటి ఎదురు దెబ్బలు తగలలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అన్నీ ఈ ప్రతి ఒక్క క్యారెక్టరు చేసుకొని వచ్చాను. కానీ ఎక్కడ కూడా నాకు చులకన భావం కానీ అగౌరవం కానీ ఇంతవరకు నాకు జరగలేదు. అందుకు ఇంకా ఇంత సాధించాం కదా, ఇంకా ముందుకు వెళ్దాం. మనతో పాటు మన పిల్లలు మర్చిపోతున్నారు, వాళ్ళని కూడా ముందుకు రప్పించాలి. ఈ ఫీల్డ్ అనేది, కళారంగం అనేది ఫ్యూచర్లో పిల్లలకు కూడా తెలియాలి. కొద్ది రోజులకి రాముడు అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి మర్చిపోయే పరిస్థితి రాకూడదు. దానికి మనమే ముందడుగు వేయాలి. మనం ముందడుగు వేస్తేనే, మనం నేర్పితేనే కదండి మన పిల్లలు నేర్చుకుంటారు. ఆ భావనతోనే ఇంకా ఈ కళారంగాన్ని తగ్గినప్పటికీ కూడా ప్రోత్సహించి ముందుకు వెళ్ళాలన్నదే నా కోరిక. అంటే గతంలో చూసుకుంటే సినిమా రంగానికి ఎంత క్రేజీ ఉండేదో నాటక రంగానికి కూడా అంతే క్రేజీ ఉండేది. ఒక విలేజ్లో కానీ ఒక టౌన్లో కానీ ఏదైనా నాటకం ఉందంటే భారీగా జనాలు వచ్చిన పరిస్థితి, వాళ్ళకి ఆహ్వానం కూడా అలాగే పలికేవాళ్ళు. ఇప్పుడు సినిమాలు కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల మీ నాటక రంగం తగ్గిందంటారా, లేకపోతే సినిమాల రంగాన్ని తగ్గట్టుగా మీరు మాడిఫికేషన్ అవ్వలేదు అనుకోవచ్చా? లేదు సార్, సినిమా రంగం వల్ల కొంచెం వెనకబడిన మాట వాస్తవమే. కానీ అలా అని కొంచెం తక్కువగా ఉన్న ఆర్టిస్టులు కొంచెం మూలపడ్డారే కానీ కాస్త పెద్ద స్థాయిలోకి వెళ్ళిన ఆర్టిస్టులు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఈ నాటక రంగానికి ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం వస్తే ఈ నాటక రంగం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అనుకుంటున్నారు ఒక కళాకారురాలుగా, కళాకారిణిగా? ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు ఎటువంటి సహాయము పౌరాణిక కళాకారులకి లేదు సార్.
ఒకవేళ ఎప్పుడో పెన్షన్ పెట్టినప్పటికైనా 60 సంవత్సరాల తర్వాత అంటే అది ఇంకా అందితే ఏముంది, అందకపోతే ఏముంది సార్. ఇప్పుడు నాటకాలు తగ్గేటప్పుడు ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళని కాస్త మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమైనా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంది. ఎన్నో రకాల పథకాలు పెట్టారు సార్, కానీ పౌరాణిక నాటకంకి సంబంధించి ఎటువంటి పథకాలు లేవు, ఏమీ పెట్టలేదు. అలాగే నాటకాలతోనే పూర్తిగా నా సైడ్ ప్రొఫెషన్ ఏం లేకుండా నాటకాలతోనే బతికిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సార్. మా కళ్ళతో మేము చూస్తున్నాం. కరోనా టైంలో చాలా బాధలు పడిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. అలాగే మా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఆ చిన్న ఆర్టిస్టులకి మాకు తోచిన సహాయం చేసి వాళ్ళని ఆ కరోనా టైంలో ఆదుకున్నాం. అదే టైంలో ప్రభుత్వం అది గుర్తుంచుంటే ఈరోజు ఇంకోలా ఉండేది వాళ్ళ పరిస్థితి. అది సార్. అంటే అందరినీ ఆనందింపజేసే మీ కళాకారులు మీ రంగు వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి మీరు కొంత బెటర్గా ఉండొచ్చు. మీలాగే ఎంతోమంది అవకాశాలు లేని వారు ఉన్నారు. వాళ్ళకంటే ఏ రకంగా తోడ్పాటు అనేది ప్రభుత్వం నుంచి ఉండాలనుకుంటారు? ఉండాలి సార్. ఇప్పుడు పెన్షను అనేది ఏర్పాటు చేశారు, కానీ 60 సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళు ఆరోగ్యం చెడిపోయి చనిపోయే టైంకి పెన్షన్ వస్తే రాకపోతే ఇంకేముంది సార్. ఇప్పుడు వాళ్ళ వయసు నాటకాలు తగ్గేసరికి వాళ్ళకేదో ఆదరణ కావాలి, వాళ్ళు బ్రతకడానికి ఒక త్రోవ చూపాలి. కానీ మరి ఆదాయం లేనేటప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? అటువంటి టైంలో మరి ప్రభుత్వం ఆదుకోవాలి కదా. మరి ఆ పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు సార్. అది జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మా కోసం ఏదైనా ఒక పద్యాన్ని కానీ ఒకదే. తప్పకుండా సార్. అర్జున, నేననేక విధంబుల నయ భయంబుల బోధించినను ఒకంతయు చెవిరి పెట్టక సమరోత్సాహిక పరతంత్రుడి వైతివుగా ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వగరుడులైన సంగ్రామమునకి కొనరు. నీవు బాలుండవు, ప్రాణంబొండ చూసుకును. నరకాసురాదులు మహాదానవులు అనేకులు 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 నా చక్రాల జ్వాలల మ్రగ్గిరి చక్ర మహిమ ఇంచుక వినుము. చాలా చక్కగా చెప్పారమ్మా. చూశారు కదా, మోహిని గారి తాలూకా ఏదైతే కళారంగం మీద తనకున్న అభిమానం అవ్వచ్చు, తల్లిదండ్రుల నుంచి వారసత్వ సంపద అవ్వచ్చు, అంటే ఒక స్త్రీగా ఉండి పురుషులు చేసే పాత్రలు శ్రీకృష్ణుడు, నక్షత్ర, సత్యహరిశ్చంద్రుడు లాంటి పాత్రలతో ఎంతోమంది ప్రజలను మెప్పిస్తుంది. అయితే ఇప్పటికి కూడా మహిళలు వంటింటికే పరిమితం అవుతున్నారని, అలాంటి మహిళలను మనం కూడా ప్రోత్సహించి మీదకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కళారంగంపై కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో కానీ ఇతరత్ర రూపాల్లో కానీ వేసే ప్రోత్సాహం అనేది ఉంటే ఇంకా ఈ కళారంగం మరికొంచెం అభివృద్ధి చెందుతుందని మాత్రం మోహిని అయితే మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.